ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను నేడు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. భుజంగరావు తిరుపతనను 5 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. అటు ప్రణీత్ రావును మరోసారి 5 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. చెంచలగూడ జైల్లో ఉన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో రాధాకిషన్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. రాధాకిషన్ అరెస్టుతో 4కి చేరింది ట్యాపింగ్ నిందితుల సంఖ్య. రాధాకిషన్ రావు గట్టుమల్లును అర్ధరాత్రి వరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ప్రశ్నించారు. మరోవైపు బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి సిబ్బంది హాజరవుతున్నారు. 4 సీఐలు 5 ఎస్ఐలు కానిస్టేబుల్స్ ను పోలీసులు విచారించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 3 అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా నిన్న మాజీ డీసీపీ రాధాకిషన్ కూడా అరెస్ట్ చేసినట్లు నిన్న వెస్ట్ జోన్ పోలీసులు ధృవీకరించడం జరిగింది. రాధాకిషన్ ని మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్ట్ కూడా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న అతన్ని అరెస్ట్ చేసి నిన్న సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈ రోజు మరి కాసేపట్లోనే గాంధీ హాస్పిటల్లో కావచ్చు, అదేవిధంగా ఉస్మానియాలో కావచ్చు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు కోర్టు లేదు కాబట్టి ఇంటికి కోంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్లి అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతి ఇద్దరిని కూడా నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరి కాసేపులోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరిని కూడా పోలీసులు పోలీస్ కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా వీరందరూ కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ కొంతమంది ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి కొంతమందిని నిన్న తీసుకొచ్చి విచారించారు. అందులో ప్రధానంగా ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి గట్టుమల్లుని అదేవిధంగా ప్రణీత్ రావు డ్రైవర్ ని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత వారిని తిరిగి పంపించడం జరిగింది. ఇక వారితో పాటు ఇంకా ఈ రోజు భుజంగరావుతో పాటు తిరుపతిని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా వెల్లోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర దుమారం రేపుతుంది, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ కేసులో ఎవరెవరున్నారు, చాలా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయానికి రాజకీయ నేతలు క్యూ కడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా ఈ కేసులో ఫర్దర్ గా ఎవరెవరున్నారన్న దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు సీరియస్ గా కొనసాగుతుంది. ఇంకా ఈ రోజు భుజంగరావుతో పాటు తిరుపతిని కస్టడీలో తీసుకుని మరి కాసేపులోనే పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఇక ఆ కస్టడీలో కొంత భుజంగరావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి కస్టడీలో కొన్ని కండిషన్స్ పెట్టింది. న్యాయవాది సమక్షంలో విచారించాలి, రాత్రి 8 గంటల వరకే విచారించాలి, అదేవిధంగా విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మనం చూడొచ్చు బంజారాహిల్స్ వేదికగా వారిద్దరు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించే అవకాశం. వీరిని విచారించిన తర్వాత మరి వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతల ఫోన్లు కావచ్చు, బిల్డర్ల ఫోన్లు కావచ్చు ట్యాప్ చేసి బెదిరింపులకు గురి చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన డేటాను మొత్తం కూడా పోలీసులు పూర్తిగా ఆ కూపీలాగే అవకాశం ఉంది. ఇక మరోవైపు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు మొత్తం ఆపరేషన్ హెడ్ గా ఉన్నాడు. ఎవరైతే అరెస్ట్ చేయాలో వారిని నైట్ కు నైట్ అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసి పోలీసులు ఆధారపరిచి వాళ్ళకి బెదిరింపులకు గురి చేసి భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేసి కోర్టులు దండుకున్నట్లు కూడా రాధాకిషన్ రావుపై ఆరోపణలు వినపడతాయి. కాబట్టి అతని కూడా ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన దానిపై కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపులోనే రాధాకిషన్ రావు కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి నివాసంలో రాధాకిషన్ రావును కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్ కూడా సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం అతన్ని వదిలిపెట్టారు. అతనితో పాటు ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై మాత్రం పోలీసులు మాత్రం కూపీలాగే అవకాశం. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. హరీష్, రైట్, థాంక్యూ సునీల్.